హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ ప్రక్షాళన. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గుడిలో నుంచి చండీ హోమం తాలూకు మంత్రాలు శ్రావ్యంగా వినపడుతున్నాయి. రాధ హడావిడిగా అయ్యో ఎన్నో అధ్యాయమో ఏమో, ఆలస్యమైతే ఈయన తిడతారు అనుకుంటూ తలుపులు మూసి తాళం పెట్టి గుడికి బయలుదేరింది. హోమం ముందు కూర్చొని ఋత్విక్కులు స్వాహ అన్నప్పుడల్లా హవిస్సు వేస్తున్న రామనాథం ఒకసారి కోపంగా రాధ వైపు చూశాడు. రాధ క్షమాపణ చెప్తున్నట్లుగా చూస్తూ ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చుంది. మరో గంటలో హోమం ముగిసింది. ఆశీర్వచనం తీసుకొని ఇంటికి వచ్చారు. రాధ రామనాథం ఈ మధ్యనే రిటైర్డ్ అయి ఇంటి దగ్గరలోనే ఉన్న గుడిలో అమ్మవారి సేవలో తరిస్తున్నారు. దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజులు చండీ హోమం, అన్నదానం యథావిధిగా జరుగుతాయి. హోమం జరిగినన్నాళ్ళు రామనాథం ఋత్విక్కులకు సాయంగా అక్కడే ఉంటాడు. రాధ ఇంట్లో పని నైవేద్యం ముగించుకొని అక్కడికి వెళ్తుంది. ప్రతిరోజు హోమం ముగిసేటప్పుడు కాక తొందరగా రమ్మని రాధకు చెప్తూ ఉంటాడు. కానీ రాధ ఇంట్లో చేయాల్సిన పనులన్నీ ముగించుకొని మధ్యాహ్న భోజనానికి అన్నీ సిద్ధం చేసుకొని కానీ బయలుదేరదు. గుళ్ళోనే మధ్యాహ్నం 2 అవుతుంది. అప్పటికే భోజనం వేళ మించిపోతుంది. అందుకనే అన్నీ సిద్ధం చేసుకుని హోమం దగ్గరికి వెళుతుంది. ఈ విషయంలో ఇద్దరికీ తేడా వస్తుంటుంది. అబ్బా, ఏం చేస్తావు ఇంట్లో, రానే రావు తొందరగా. పొద్దున్నే పూజ, నివేదన, మిగతా పనులు కావాలి, వంట కావాలి. మరి కావద్దు, ఇప్పుడొచ్చి చేయలేనుగా భోజనం వడ్డిస్తూ అన్నది రాధ. అప్పటికే ఆకలి మీద ఉండడంతో తినేసి పడుకున్నాడు రామనాథం. రాధ వంటిల్లు సర్దుకొని బయటికి వచ్చేటప్పటికి సమయం 3 అయింది. నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మళ్ళీ ప్రదోష పూజ క్రమాలు జరుగుతాయి. అన్నీ ముగిసేటప్పటికి రాత్రి 9 గంటలు అవుతుంది. రాధ వాళ్ళకి దసరా మొత్తం హడావుడే. ఈరోజు తొందరగా రా, ఈరోజు హోమం ముందే మొదలుపెట్టేస్తారు. ఆ ఇందిరగారు చూడు, ఎప్పుడు చూసినా గుళ్ళోనే ఉంటారు. ఈ 10 రోజులైతే ఇక చెప్పక్కర్లేదు. ఎప్పుడు స్కూల్కి వెడుతుందో, ఎప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటుందో తెలియదు. మనం రిటైర్డ్ అయినా ఇంట్లో పనులే కావు, ఉన్నది ఇద్దరమే. మరి అమ్మవారికి నివేదన పెట్టిన గారెలు తింటూ రాధని హెచ్చరించాడు రామనాథం. ఏమోనండి, ఇందిరగారి ట్రిక్ ఏమిటో ఏమో అడిగి తెలుసుకోవాలి అన్నది నవ్వుతూ. ఇందిరా వాళ్ళు ఎదురుగుండా అపార్ట్మెంట్లో ఉంటారు. చాలా బాగా ముస్తాబై చలాకీగా తిరుగుతూ గుడిలో జరిగే కార్యక్రమాలన్నిటిలోనూ పాల్గొంటూ ఉంటుంది రాధ. రామనాథం నోట ఇందిర పట్ల ప్రశంస తరచుగా వస్తూనే ఉంటుంది. గుళ్ళోనికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే రావడంతో అంతా హడావుడిగా ఉంది. కార్పొరేటర్, ఇతర సిబ్బంది వాళ్ళు, అనుచరులు రావడంతో గుడి నిండిపోయింది. ఒక పక్క హోమం జరుగుతూ ఉంటే మరో పక్క ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేకి స్వాగతం పలకడంతో బిజీగా ఉన్నారు. హోమం తర్వాత సామూహిక పూజార్చన, భజన కార్యక్రమాలు ఉండడంతో జనం కిక్కిరిసి ఉన్నారు. ఎవరికి వాళ్ళు రాజకీయ నాయకుల దృష్టిలో పడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చండీ హోమం పూర్తి కావచ్చింది. రాధ జాడలేదు. హోమగుండం ముందు కూర్చున్న రామనాథం అసహనంగా ఉన్నాడు. ఏమైనా సమస్య వచ్చిందా? ఏం చేస్తుంది రాధ ఇంతసేపు? ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, 10వసారి అనుకుంటా. ఎవరన్నా పంపిద్దామా అనుకుంటుంటే కమిటీ చైర్మన్ పిలవడంతో అటు వెళ్ళాడు. ఋత్విక్కులు హోమంలో పాల్గొన్న వారికి ఆశీర్వచనం ఇచ్చే పనిలో ఉన్నారు. సార్, అమ్మగారు అంటూ రామనాథం వైపు చూశాడు పూజారిగా. ఆశీర్వచనం కానివ్వమంటూ సైగ చేసి అక్కడే కూర్చున్నాడు. మనసులో ఎన్నో ఆలోచనలు. రాధకేమైంది? ఏమన్నా ఆరోగ్యం బాగలేదా? లేకపోతే ఎక్కడన్నా పడిపోయిందా? ఎక్కడన్నా వెళ్ళిందా? ఏవో సందేహాలు తొలుస్తుంటే ఇంటికి దారి తీశాడు. అనూహ్యంగా ఇంటి గేటుకి తాళం వేసింది. కారు బయట ఉంది. రామనాథం గుండె దడ హెచ్చింది. ముచ్చెమటలు పోసాయి. అంతలో డ్రైవర్ వెంకట్రావు వచ్చి, సార్, అమ్మగారు ఎదురింట్లో ఉన్నారు అన్నాడు. రామనాథం ఉరుకులు పరుగులతో ఎదురింట్లో 3వ అంతస్తులో ఉన్న ఇందిరగారింట్లోకి దూసుకెళ్ళాడు. అక్కడ ఇందిర వాళ్ళ అత్తగారిని సోఫా మీద పడుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. రాధ
రాధని చూడగానే ఊపిరి పీల్చుకొని పైన వేసుకున్న ఉత్తరీయంతో ముఖాన్ని గట్టిగా తుడుచుకున్నాడు. అక్కడున్న కుర్చీలో కూలబడిపోయాడు. రాధా, ఏమిటది? ఏమైంది? నేను చెప్తాను సార్. ఎప్పుడొచ్చాడు? వెంకట్రావు రామనాథం వెనుక నిలబడి ఉన్నాడు. రాధ పనులు చేసుకుంటూ వంటింట్లో నుండి గుడికి వెళ్ళే వాళ్ళని చూస్తూ తయారవుతుంది. అంతలో దబ్బుమన్న శబ్దం వినిపించింది. గేటు బయట నుంచి గబగబా వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తింది. ఎదురింటి ఇందిరా వాళ్ళ అత్తగారు సుజాతమ్మ నందివర్ధనం చెట్టు కింద పడిపోయింది. ఆమె చేతిలోని పూల సజ్జ పక్కకు పడిపోయింది. ఊపిరి భారంగా పీలుస్తుంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. రాధకి ఆ సమయంలో ఏమీ గుర్తురాలేదు. పడిపోయిన సుజాతమ్మను చూస్తూనే గుండె దడదడ కొట్టుకుంది. షుగర్ పేషెంట్ గుర్తొచ్చింది. కొంచెం పంచదార నోట్లో వేసింది. సాధ్యమైనంత తొందరగా ఆమెను హాస్పిటల్కు తీసుకువెళ్ళాలని మాత్రం తోచింది. గుళ్ళోకెళ్ళే వాళ్ళు ఆగి చూస్తున్నారు. రాధ అక్కడే ఉన్న డ్రైవర్ వెంకట్రావు కారు హాస్పిటల్కి తీసుకెళ్దాం, నేను ఇల్లు తాళమేసి వస్తాను, కారు తాళాలు ఇస్తూ అన్నది రాధ. వాళ్ళింటికాడ ఎవరు లేరమ్మా, ఇందిరమ్మ వాళ్ళు వేరే గుడికి పోయారు, ఈ అమ్మ ఏందో గిట్ల పడ్డది అన్నది లక్ష్మి. లక్ష్మి ఇందిరా వాళ్ళ అపార్ట్మెంట్ వాచ్మెన్ భార్య. అక్కడున్న వాళ్ళ సాయంతో ఆమెను కారులో ఎక్కించుకుంది. వాచ్మెన్ భార్య కూడా ఎక్కింది కారులో. దగ్గరున్న నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్లారు. షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్ల కింద పడిపోయిందని చెప్పి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఫ్లూయిడ్స్ పెట్టారు. కాసేపటికి ఆమె తేరుకుంది. ఇందిర భర్త నాగరాజుకు ఫోన్ చేయగా ఆయన వచ్చారు. హాస్పిటల్లో ఆయనను ఉంచి రాధ ఒకసారి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళింది. ఆమెను ఇంటికి తీసుకెళ్ళవచ్చని చెప్పాక అందరూ కలిసి ఇంటికి వచ్చేశారు. రాధ ఇంటికి వద్దామని ప్రయత్నిస్తుండగా రామనాథం వచ్చాడు. ఎదుగుతున్నట్లున్నారు. ఆమె పాపం మా అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది, మీకు శ్రమ ఇచ్చాం అంటూ గ్లాస్తో నీళ్లు వంటగదిలోంచి బయటికి వచ్చాడు. అమ్మగారు లేకపోతే మా అమ్మ కోమాలోకి పోయేది. అంత మా అదృష్టం. అమ్మగారు టైంకు తీసుకెళ్లారు. మా ఇంటికి ఎన్నడూ రాకపోతిరి. కూర్చోండి సార్. పర్వాలేదండి అంటూ లేచి నిలబడి ఇంటిని పరీక్షగా చూడసాగాడు. హాల్లోని సోఫా బెడ్ మీద అస్తవ్యస్తంగా ఉన్న బెడ్షీటు, దానిమీద దువ్వుకొని పడివేసిన దువ్వెనలు, ఏవో వస్తువులు, అన్ని వస్తువుల మీద అంగుళం మందాన దుమ్ము పేరుకొని ఉంది. పేపర్లు, పుస్తకాలు, టీవీ యూనిట్ కింద అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి. ఒకవైపు డైనింగ్ టేబుల్ మీద స్విగ్గీ నుండి తెచ్చుకున్న ప్యాకింగ్ దారాలతో సహా ఉంది. దానిమీద అక్కడున్న పండ్ల మీద దోమలు ముసురుతున్నాయి. దానిమీద పచ్చడి సీసాలు మూతలు సరిగ్గా లేకుండా లోపల స్పూన్లతో సహా ఉన్నాయి. పైన అందరు దేవుళ్ళ ఫోటోలు మీద వాడిన దండలు వేలాడుతున్నాయి. ఫోటోల వెనుక అంతా బూజు వేలాడుతుంది. 2 గదులను మాసిపోయిన కట్టెలు వేలాడుతూ ఉన్నాయి. లోపల మంచం మీద దుప్పటి లుంగజెట్టి ఉంది. ఏవో బట్టలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇంకో గది పక్కన ఉండడం వల్ల సరిగ్గా కనిపించడం లేదు. కింద నేలంతా మురికిగా మరకలుగా ఉంది. మంచినీళ్ళు తీసుకొచ్చిన గ్లాస్ జిడ్డుగా లోపల గారబట్టి ఉంది. నీళ్లు తాగడానికి మనస్కరించక వదిలేశాడు రామనాథం. ఇది వంటిల్లు సార్ అంటూ లోపల చూపించాడు నాగరాజు. సింకు నిండా గిన్నెలుండడం వల్ల జుమ్మున దోమలు మసురుతున్నాయి. అంతా కంగారుగా ఉంది. ఎక్కడ వంట చేసిన దాఖలు లేవు. దేవుడి ఫోటోలు మకిలి పట్టి ఎన్నడూ నోచుకొని వాటిలా ఉన్నాయి. దీపాలు మసిపట్టి నూనె కిందికి కారి మడ్డిగా ఉన్నాయి. ఆరిపోయిన అగ్గిపుల్లలు అక్కడే పడి ఉన్నాయి. రామనాథం చూడలేక తల తిప్పుకొని పద అన్నాడు రాధతో. అమ్మకి తినడానికి ఏమైనా ఉన్నాయా అడిగింది రాధ. ఈరోజు పొద్దున్నే అష్టలక్ష్మి గుడికి వెళ్ళింది మేడం ఇందిర. మా పాప కాలేజీ పిల్లలతో టూర్కి పోయింది. నేను అమ్మ గుడిలో తిందామని అనుకున్నాం. ఇంతలో ఇట్లయింది. అమ్మకి నేను పంపిస్తానులేండి. రాధా రామనాథం ఇంటికి వచ్చేశారు. అప్పటి వరకు ఏమీ తినకపోవడంతో ఆకలిగా ఉంది ఇద్దరికి. ఇంకా అన్నం వండలేదేమో అని భయపడ్డాడు రామనాథం. మీరు భోజనం చేసేయండి, నేను కొన్ని బియ్యం పెట్టి కూర్చుంటాను, సుజాత గారికి పంపించాలి కదా మాట్లాడుతూ భోజనం వడ్డించింది. మాట్లాడకుండా తినడం మొదలుపెట్టాడు. మళ్ళీ కుక్కర్ పెట్టి
వచ్చి భోజనం వడ్డించుకుంది రాధ. అన్నం ఎప్పుడు వండావు? పొద్దున వండావా? ఇంత వేడిగా ఎలా ఉంది? హాస్పిటల్ నుంచి మధ్యలో వచ్చాగా, అప్పుడు వండి వెళ్ళాను. తృప్తిగా భోజనం చేసి లేచాడు రామనాథం. తర్వాత వంటింట్లు సర్దుకుంటూ హాట్ ప్యాక్లో అన్నం, మామిడికాయ పప్పు, టమాటా చారు, బీరకాయ కూర సర్ది వెంకట్రావుకు పంపించింది. అలసటగా ఉన్న రాధ చేసే పనిలో చూస్తూ కూర్చున్నాడు రామనాథం. అద్దంలా ఉన్న హాలు, సోఫాలు కాస్త కూడా దుమ్ము లేకుండా నీటుగా దిండ్లు సర్ది ఉన్నాయి. పూజాగదిలో దేవుణ్ణి అలంకరించడం, పూల వాసన ఇల్లంతా వ్యాపించింది. వంటగదిలో స్టవ్ ఎక్కడన్నా వంట చేశారా అన్నట్లు కొత్తగా ఉంది. పాత్రలన్నీ తలతల మెరిసిపోతున్నాయి. కబోర్డ్లో ఉన్న బట్టలు వేడికి మడతలు పెట్టి ఉన్నాయి. ఇందిరా వాళ్ళ ఇల్లు గుర్తొచ్చి ఒళ్ళు జలధరించింది. నాగరాజు హాట్ ప్యాక్ తీసుకొని వచ్చాడు. అమ్మకు పెట్టి నేను గుడిలో తిన్నాను మేడం అని మంచిగుందంటే అది మీ వల్లనే అని నమస్కరించాడు. ఇందిరగారు వచ్చారా అడిగారు. లేదు సార్. అయ్యో, సమయానికి ఆమె లేకుండా పోయింది. ఏం చెప్పమంటారు సార్ నాగోడు. మా ఇందిర టీచర్. ఆ డ్యూటీకే కాక ఎప్పుడు ఏదో ఒక గుడి పట్టుకొని సెలవులు ఇచ్చారంటూ ఇంట్లోనే ఉండదు. చిన్నతనంలోనే మా నాయన చనిపోతే నన్ను, ఇద్దరు అక్కలను మా అమ్మే పెంచి పెద్ద చేసింది. మస్తు కష్టాలు పడ్డది సార్. ఇన్ని రోజులు ఆమెకి బాగానే ఓపిక ఉండే. అన్ని పనులు ఆమెనే చేస్తుండేది. ఆమెకి ఆరోగ్యం బాగలేక ఇల్లు ఆగామైంది. మా అక్కలు వస్తే వాళ్ళే చేసుకొని తినిపోతారు. ఈమె ఎంతసేపు తయారడం, గుడికి పోవడం చెప్పి విసిగిపోయాను. ఏమన్నా అంటే నేను ఎక్కడ పోతున్నా గుడికేగా అంటుంది. రోజుకో పంచాయతీ. తల్లి లెక్కనే నా బిడ్డ కూడా. బిడ్డ పెళ్లి చేసి అమ్మని చూసుకొని మా చిన్నక్క దగ్గర ఉందామని చూస్తున్నా. ఇప్పటి వరకు అమ్మకెట్లుంటుందో చెమ్మగిలిన కళ్ళతో రుమాలు తుడుచుకుంటూ అన్నాడు నాగరాజు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా అమ్మకి మడిగా వంట చేసి అన్నీ సర్ది వెళ్ళేది రాధ. సెలవుల్లో రోజుల్లో అమ్మకి, పిల్లలకి, తనకి వడ్డించి అమ్మ కంచం తీసేసిన తర్వాత భోజనానికి కూర్చునేది. అందుకే ఆమెకి రోజంతా పనే సరిపోయేది. 60 దాటాక కూడా అదే పర్ఫెక్షన్. పనిలో వయసు ప్రభావం వల్ల వేగం కొద్దిగా తగ్గింది అంతే. తానేమో ఇందిరను ఆదర్శంగా చూపించాడు. నానానికి ఒకవైపు చూశాడు. రాధ మానవతా దృష్టితో సుజాతమ్మను హాస్పిటల్కు తీసుకెళ్ళింది. మనిషిగా చేయాల్సింది చేసింది. తన కర్తవ్యం ఇంట్లో వాళ్ళ క్షేమం వదిలేసినప్పుడు ఎన్ని గుళ్ళు తిరిగినా ఏం ప్రయోజనం? మార్పు తన ఆలోచనలో రావాలి. రాధకి ఇంటి పనుల్లో సాయం చేయాలి. అస్తమానం ఇతరులతో పోల్చడం మానేయాలి. కాసేపు నడువాల్చిన రాధను తదేకంగా చూస్తూ మనసులో అనుకున్నాడు రామనాథం. ప్లీజ్ సబ్స్క్రైబ్.